వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ విశాన్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ వీడియోలో ఉగ్గు తయారీ ఎలా చేయాలో చూసేద్దాము. దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం అయితే నేను మాట్లాడతానండి. అదేంటంటే బయట దొరికే సాలిడ్స్ లైక్ సెర్లాక్స్ అయితే అంత మంచివి కాదు. అందులో షుగర్స్, పామ్ ఆయిల్ ఇలాంటివి, మిల్క్ పౌడర్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి పిల్లలకైతే అంత మంచిది కాదండి. కొంచెం కాన్స్టిపేషన్, కడుపుబ్బరం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో మనకు ఇంట్లోనే దొరికే నార్మల్ పప్పులతోనే మనము చక్కగా ఉగ్గు తయారు చేసుకోవచ్చు. దానివల్ల పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు అండ్ వాళ్ళు స్ట్రాంగ్ కూడా ఉంటారనమాట. సో దీంట్లో చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది కదండి. కాబట్టి పిల్లలకి ఇది చాలా హెల్తీ ఫుడ్ అనమాట. సో మనము 6 months ప్లస్ తర్వాత సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి అన్ని పప్పులు అయితే వేయొద్దండి. ఫస్ట్ అయితే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి స్టార్ట్ చేయాలి. లైక్ ఫస్ట్ 6 తర్వాత ఓన్లీ రైస్ మాత్రమే మంచిగా రోస్ట్ చేసి పౌడర్ చేసి అది మాత్రమే ఫీడ్ చేయండి. అది కూడా మధ్యాహ్నం టైంలో ఫీడ్ చేయండి. ఎందుకంటే మధ్యాహ్నం అయితే వాళ్ళు బాగా ఎనర్జెటిక్గా ఉంటారు, మంచిగా ఆడుకుంటారు. కాబట్టి వాళ్ళకు మనం ఏది ఫీడ్ చేసినా కూడా మంచిగా అరిగిపోతుంది. మీ బేబీ ఎప్పుడు పండుకుంటుంది, ఎప్పుడు ఆడుతుంది దాన్ని బేస్ చేసుకొని మీరు ఫీడ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఇనిషియల్ స్టేజెస్లో ఇచ్చేటప్పుడు ఒక్కొక్క పప్పును యాడ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఫస్ట్ అయితే రైస్ కాబట్టి రైస్ని మనము ఫీడ్ చేశాక ఒక 3 days తర్వాత మనం చెక్ చేయాలి అది వాళ్ళకి పడుతుందా లేదా, కడుపు ఉబ్బరం అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. సో వన్స్ వాళ్ళు ఓకే దాన్ని మంచిగా అలవాటు అయ్యింది అంటే నెమ్మదిగా ఒక్కొక్క పప్పులు మనం యాడ్ చేస్తూ ఉండాలి. రైస్ ప్లస్ మూంగ్ దాల్, రైస్ ప్లస్ మూంగ్ దాల్ ప్లస్ దాల్ ఇలా ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉండాలి. ఒక 9-10 monthsకి మనము పిల్లలకి అన్ని పప్పులు వేసి పెట్టొచ్చు. కాకపోతే రైస్ 3 cups అండ్ పప్పులన్నీ కలిపి 1 cup ఉండేటట్టు చూసుకోండి. మా బాబు ఇప్పుడైతే 22 months ఓల్డ్ కాబట్టి నేను చాలా పప్పులే వేశాను. సో ఇది అన్నమాట. అండ్ మనము పప్పుల్ని నీట్గా వాష్ చేసుకొని కొద్దిసేపు ఎండలో ఆరనివ్వాలి. అలా ఆరనిచ్చిన తర్వాత ఒక బౌల్ పెట్టుకొని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసేటప్పుడు కూడా పప్పులు త్వరగా మాడిపోతూ ఉంటాయి కాబట్టి మనం చూసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర ఉండి కలుపుకోవాలి. కమ్మటి వాసన వచ్చినప్పుడు దింపేసి మంచిగా ఫైన్గా పౌడర్ పెట్టుకోవాలి. సో చిన్న బేబీస్కి అయితే మనము ఫైన్ పౌడర్ పెట్టుకోవాలి. ఇంకా కొంచెం పర్లేదు అన్నప్పుడు కొంచెం బరకగా ఉంటేనే బెటరు. అయితే ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనము ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడమే బెటర్ ఒక 10 daysకి అలాగా. సో ఇది నాకైతే 10 days వరకు వస్తుంది. ఐ హోప్ దిస్ వీడియో మీకు హెల్ప్ అయిందని. సో ఫాలో ఫర్ మోర్ వీడియోస్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.